అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. ఆ రైతు తన పొలాన్ని బాగా చూసుకునేవాడు. తన కుటుంబాన్ని కూడా చాలా చక్కగా చూసుకునేవాడు. తన కష్టమేదో తాను చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. వేరే వాళ్ళ గురించి అస్సలు పట్టించుకునేవాడే కాదు. తన ప్రపంచం తన కుటుంబం మాత్రమే. ఇక అత్తాకోడళ్ళు చాలా చక్కగా కలిసి ఉండేవారు. ఒకరి మాట ఒకరు అస్సలు జవదాటరు. ఇంకొకరి మాటల్ని అస్సలు పట్టించుకోరు. ఎవరు ఎన్ని అనుకున్నా కానీ అత్త కోడళ్ళలా కాకుండా తల్లి కూతుర్లలా కలిసి ఉంటారు. రంగయ్య భార్య కూడా చాలా మంచిది. కోడలు కూడా చాలా మంచిది. కోడలు సీత, రంగయ్య భార్య లక్ష్మి. వీళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెలలాగా కలిసిమెలిసి ఉండేవారు. పక్కవారి మాటలు పెడచెవిన పెట్టేవారు. వారు ఎన్ని అనుకున్నా కానీ వీళ్ళు అస్సలు పట్టించుకోరు. పనులలో కూడా ఎక్కువ తక్కువ కాకుండా ఇద్దరు సమానంగా కలిసి చేసుకునేవారు. అత్తయ్య, ఇంటిలో పనులన్నీ నేను చూసుకుంటాను. మీరు బయట కాసేపు అలా కూర్చొని రండి. ఇంట్లో ఎంతసేపని పనులు చేస్తూ ఉంటారు. మీరు వయసులో కూడా పెద్దవారు కదా, మీకు చేతనవుతుందో లేదో నేను చేస్తానులేండి అత్తయ్య. మీకెందుకు అదంతా, నేను చూసుకుంటాను కదా. మీరు వెళ్ళి ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చొని రండి. ఏంటమ్మా సీత అలా అంటున్నావు? నిన్ను వదిలేసి నేను వెళ్తానా? నేను కూడా నీకు పనులు సహాయం చేసి ఇద్దరం కలిసి తినేసి టీ తాగి బయటికి వెళ్దామమ్మా. ఇద్దరం అలా 1 గంట సేపు కూర్చోవచ్చు. మామయ్య కూడా ఇప్పుడు రాడు, రాము కూడా ఇప్పుడు రాడు. మనకి ఇంకేముంది, పని చేసేసుకొని వెళ్దాంలే. వాళ్ళు కలిసి ఉండే విధానాన్ని చూసి చుట్టూ ఉన్నవాళ్ళు చాలా కుళ్ళుకునేవారు. ఒక పెద్దావిడ ఇలా అంటుంది. అబ్బా, అత్త కోడళ్ళు అంటే మీలాగా ఉండాలి. ఇక మాకు ఉన్నారు కోడళ్ళు, అసలు మా మాటలే పట్టించుకోరు. వాళ్ళ పనులు ఏవో వాళ్ళే చేసుకుంటారు. ఇక అత్త అంటే లెక్కే లేదు. ఇక నీ కోడలైతే బంగారు బొమ్మ, పుత్తడి బొమ్మ. నాకైతే చాలా నచ్చింది నీ కోడలు గుణం. ఎవరికి దొరకని అదృష్టం నీకే దక్కింది. నేనైతే అదే అనుకుంటున్నాను. మరి మీరైతే చాలా బాగా కలిసి ఉంటారు. అవును పిన్ని గారు, మీరు చెప్పింది నిజమే. ఈ కాలంలో ఇటువంటి కోడళ్ళని అత్తని నేను ఎప్పుడూ చూడలేదు. మరి ఇంత కలిసిమెలిసి ఉంటే నాకే అనిపిస్తుంది, ఇలా కూడా ఉంటారా అత్త కోడళ్ళు అని. అసలు నమ్మలేకపోతున్నాను. ఊహించుకుంటేనే ఎంత ఆనందంగా ఉందో. ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటే ఎవరి ఇంట్లో అయినా సంతోషంగా ఉంటుంది. ఇప్పటికైనా మా అత్తయ్య నాతో అలా ఉంటే బాగుండు, కానీ తను ఉండదు. చూసావా సీత, వాళ్ళు మన గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు? వాళ్ళ మాటల్లో మనం ఇలా కలిసి ఉన్నామన్న ఆనందం కంటే బాధే ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. వాళ్ళు మనకి ఎన్నో చెప్పుడు మాటలు చెప్పాలి అని అనుకున్నప్పటికీ నువ్వు ఎప్పటికీ పట్టించుకోకు, సరేనా సీత? నీకేదైనా అనుమానంగా అనిపిస్తే వచ్చి నన్నే అడుగు, నేనేదున్నా చెప్తాను. అత్తయ్య, నేను మిమ్మల్ని ఎన్నో రోజుల నుండి చూస్తున్నాను. నేను పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుండి మీరు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. అయినా మీరు నాకు పనులే చక్కగా చెప్పరు. అలాంటిది నేను ఎలా అనుకుంటాను అత్తయ్య? మీరు ఏమీ చింతించకండి. నేను ఎవరి మాటలు పట్టించుకోను. నేను అలా పట్టించుకునేదాన్ని కూడా కాదు. మీరు బాధపడకండి. ఇదంతా గమనించిన రామయ్య, రాము ఇద్దరు చాలా సంతోషిస్తారు. ఇలా అనుకుంటారు. చూసావారా రాము, నా కోడలు ఎంత మంచిదో. మరి మీ అమ్మ కూడా చాలా మంచిది. ఈ కాలంలో ఇలాంటి అత్త కోడళ్ళు ఉంటే ఏ కుటుంబమైనా సంతోషంగా ఉండాల్సిందే. అయినా నాకు చాలా ఆనందంగా ఉందిరా. మన కుటుంబం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నాను. వాళ్ళు చూసావా ఎంత అపార్థం చేసుకోకుండా ఉంటున్నారో. అవును నాన్న, నాకు కూడా అదే అనిపిస్తుంది. నా భార్య ఇంత మంచిది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అమ్మ వయసు పెద్దది అయినా ఆలోచనలు పెద్దగా ఉంటాయి. అయినప్పటికీ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు రావడం లేదు అంటే వాళ్ళిద్దరూ ఎంత బాగా కలిసి ఉంటున్నారో నాకు కూడా అర్థమవుతుంది నాన్న. ఇంతకంటే మనకి ఇంకేం కావాలి? ఈ జన్మకి ఇది చాలు మనకి. ఇక రామయ్య పొద్దున్నే లేచి తన పొలానికి వెళ్ళి పొలం దున్నుతూ ఉంటాడు. ఇక ఆ పొలాన్ని సాగు చేస్తూలో అలాంటి పనుల్లోనే ఎక్కువగా మునిగిపోతాడు రామయ్య. ఇంటి విషయాలు కూడా పట్టించుకుంటాడు. లక్ష్మి, సీత కూడా పొలంలో పని చేస్తారు. ఇక ఒకరోజు లక్ష్మి కూతురు సీత ఆడపడుచు ఇంటికి వస్తుంది. అరే, మా ఇంటి మహాలక్ష్మి వచ్చేసింది. ఇక మా ఇంటికి ఒక చిన్న పాప బాబు కూడా రాబోతుంది.
నేను ఇప్పటి నుండి నేను చాలా బాగా చూసుకుంటానమ్మా. నువ్వు కాలు కింద పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నేనే నిన్ను అన్ని పనులు చూసుకుంటాను. అరే వదిన, మీరు నాకు చెప్పాలా ఏంటి? మీ గురించి నాకు తెలుసు కాబట్టే నేను ముందుగానే వచ్చేసాను. అయినా మీరు నన్ను చాలా సంతోషంగా చూసుకున్నారు ఇన్ని రోజులు. అందుకనే నాకు అమ్మ కంటే ఎక్కువ మీరే కదా. అబ్బా చాలేవే కోడలి పిల్ల, ఇన్ని రోజులు పని చేసావు, ఇప్పుడు కూడా నువ్వే చేస్తావా? ఇద్దరం కలిసే చేసుకుందాంలే. నా కూతుర్ని నేను కూడా చూసుకుంటున్నాలే. సరేలే అమ్మ, ఎంతసేపు నిల్చోబెట్టి మాట్లాడతాం, ఇంకా ఇంటిలోకి తీసుకెళ్దాం సరేనా? తను ఇప్పుడు ఎక్కువ నిల్చోకూడదు కదా. అత్తయ్య గారు, నేను అన్ని పనులు చేసేసాను. ఇక తనకి కూడా నేను అన్ని పనులు చేశాను. మీరు నాతో బయటికి వస్తారా? వస్తే రండి, లేదంటే తనకి బోర్ కొడుతుందేమో. మీరు ఉండండి అత్తయ్య. తను బయట తిరగడం కూడా మంచిది కాదు. నేను బయటికి వెళ్ళి వస్తాను. మళ్ళీ వచ్చాక ఇంట్లో పనులు కూడా చేస్తాను. ఏదైనా అవసరం ఉంటే పిలవండి, సరేనా? అయ్యో కోడలి పిల్ల, నేను ఏ రోజైనా నిన్నేదన్నా అన్నా నా తల్లి? నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, నువ్వు పనే చేయాలి అని ఏమీ లేదమ్మా. నువ్వు వెళ్ళి ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. నేను ఎప్పుడైనా నిన్ను అలా బాధ పెట్టానా? వెళ్ళు తల్లి, నేను ఇంట్లో ఏదైనా పని ఉంటే చూసుకుంటానులే. ఎన్ని రోజులు నువ్వే ఇబ్బంది పడతావు? ఆ సంతోషమైన కుటుంబాన్ని చూసి ఓర్వలేక ఒక పెద్ద ఆవిడ ఇలా అంటుంది. అబ్బా సీత, నిన్ను చూస్తే చాలా బాధేస్తుందమ్మా. మీ అత్తయ్య నీ ముందు చాలా బాగా నటిస్తారు, కానీ తను నిన్ను అంటారో తెలుసా? నా కోడలు పనే చేయదు. నా కూతురు వచ్చినప్పటి నుండి నా కోడలు పనులు తప్పించుకోవడానికి బయటకి ఎక్కువ తిరుగుతుంది. అయినా తనకేం తెలుసులే ఇలాంటి బాధలు, తనకేమైనా అలా అయిందా అంటుందమ్మా. నిన్ను కించపరుస్తుంది. నువ్వు కూడా పిల్లలకి ప్రయత్నించు తల్లి. అవును సీత, నాతో కూడా అన్నారు. కానీ నేను చెప్తే మీరు అసలే కలిసిమెలిసి ఉంటారు. మళ్ళీ నువ్వు బాధపడతావు, ఎందుకు నిన్ను బాధ పెట్టడం అని చెప్పలేదు. మీకు ముందుగా పెళ్ళయింది కదా, అయినప్పటికీ మీకు పిల్లలు లేరు. మరి మీ అత్తయ్యే అంటున్నారు, మీ ఆడపడుచుకేమో పిల్లలు కాబోతున్నారు. మరి నీకేం బాధగా లేదా? మీ అత్తయ్య నాతో బాధపడుతూ ఉన్నారు. మళ్ళీ నేను అన్నానని చెప్పకమ్మా. ఇక రామయ్య మాత్రం తన పొలాన్ని మంచిగా అభివృద్ధి చేస్తూ ఉంటాడు. తను పొలాన్ని చాలా చక్కగా సాగు చేస్తాడు. తనకి ఇంటిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి తను సంతోషంగా ఉంటాడు. తనకి తనకన్నా భార్య మరియు కోడల మీదే నమ్మకం ఎక్కువ. వాళ్ళ ఇంట్లో పనులు కూడా చక్కగా చేస్తారు, పొలం పనులు కూడా చేస్తారు కాబట్టి సంతోషంగా ఉంటాడు. ఏంటమ్మా సీత అలా అంటున్నావు? నిన్ను నేను ఎప్పుడైనా తక్కువ అంచనా వేశానా చెప్పు తల్లి? నా కూతురు కంటే ఎక్కువగా నిన్నే చూసుకున్నాను కదా, మరి ఎందుకని అలా మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగింది తల్లి? నేను నిన్ను తక్కువ చేసి చూడడం ఏంటమ్మా? ఆపండి అత్తయ్య, నేను మా అమ్మ కంటే ఎక్కువగా చూసుకున్నాను మిమ్మల్ని, కానీ మీరు నన్ను ఇంతలా అంటారని అస్సలు అనుకోలేదు. మీకు అరే ఏంటిరా వీళ్ళు చెప్పుడు మాటలకి విని గొడవలు పెట్టుకుంటున్నారు. అయినా అసలు కోడలకు వాళ్ళు చెప్పడం ఏంటి, కోడలు వచ్చి దీన్ని అడగడం ఏంటి? నాకేం అర్థం అవ్వడం లేదురా. మంచిగా కలిసి ఉండే వాళ్ళని విడగొడుతున్నారు కదరా. ఏం చేద్దామంటావురా? చెప్పు నాన్న, ఎలా మన కుటుంబం ఇలా ఉంటే? నాకైతే అసలు ప్రశాంతత లేనే లేదు. మీరేం బాధపడకండి నాన్న, ఈ ప్రాబ్లంకి అంతటికి మనం ఏదో ఒకటి చూద్దాంలే. మన వాళ్ళు ఎప్పటికైనా అర్థం చేసుకుంటారు. అయినా వేరే వాళ్ళ మాటలు వినే అంత పిచ్చోళ్ళేం కాదులేము నాన్న మన వాళ్ళు. నేను ఏదైనా చేసి వాళ్ళకి నిజాలు తెలిసేలా చేస్తాను. మన కుటుంబం విడిపోకుండా చూస్తాను. నువ్వేం చింతించకు నాన్న. అలా ఒకరోజు సీత బయటికి వెళ్ళగానే పెద్ద ఆవిడ అలానే చాడీలు చెప్తూ ఉంటుంది. ఇక సీత వింటూనే ఉంటుంది. ఆ పెద్ద ఆవిడ మరియు ఆ పెద్ద ఆవిడతో ఉన్న ఒక ఆవిడ ఇద్దరు కలిసి చాడీలు చెప్తూనే ఉంటారు. అప్పుడే రాము ఒక చిన్న ఉపాయంతో వాళ్ళమ్మని పక్కనే నిల్చోబెడతాడు, కానీ ఎవరికీ కనిపించదు. ఇక సీత కూడా వాళ్ళ అత్తయ్య ఉంది అని తెలుసు. ఆమె కూడా సైలెంట్గా వింటుంది. ఇక ఆ పెద్ద ఆవిడ చాడీలు మాత్రం అస్సలు అయిపోవు. చూసావా, మీ అత్తయ్య ఇలాంటిది, అయినప్పటికీ నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, వేరు కాపురం పెట్టొచ్చు కదమ్మా. ఏంటమ్మా, నువ్వు నా కోడలకు ఇంతగా చెప్తున్నావా? మా ఇంట్లో గొడవలు కావడం కారణానికి నువ్వే అన్నమాట.
అయితే ఇన్ని రోజుల నుంచి నువ్వు మమ్మల్ని విడదీయాలనే చూస్తున్నావా? నాకు తెలుసులే. ఇప్పటికైనా అర్థం చేసుకో సీత. నేను అన్నానా ఒకసారి చెప్పమను వాళ్ళని? నోరు మాత్రం తెరవదు. ఇప్పుడు చెప్పమను. ఈ విధంగా అడగడంతోనే ఇలా ఆవిడ అంటుంది. లేదులే సీత, మీ అత్తయ్య నిన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు. కేవలం మేము అలా ఊహించుకున్నామంతే. మీరు అయినా కలిసి ఉంటారు కదా అనుకున్నాం. కానీ ఇంతలా గొడవ పడతారని ఎప్పుడూ అనుకోలేదు. మీ అత్తయ్య చాలా మంచిది. నువ్వున్నా లేకున్నా ఒకేలా ఉంటారు. మమ్మల్ని క్షమించు సీత. మీరిద్దరూ కలిసి ఉండండి. మేమే తప్పు చేశాము. మేమేదో ఊరికే అన్నాము. కానీ మీరు దాన్ని చాలా గట్టిగా తీసుకున్నారు. ఇక ఈ విధంగా అప్పటి నుండి సీత, లక్ష్మి ఎవరు ఎవరి మాట పట్టించుకోరు. చాలా బాగా కలిసిమెలిసి ఉంటారు.